హాయ్ ఫ్రెండ్స్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దాని గురించి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి షాద్ నగర్ ఉన్న బెంగళూరు హైవేలో ఇప్పటివరకు 3 డేటా సెంటర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ 3 డేటా సెంటర్సే కాకుండా కొత్తగా 40 ఎకరాలను కొనడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్ లో డేటా సెంటర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం కోసం ఇంకా స్థల సేకరణ యత్నాలను కొనసాగిస్తోంది. ఇప్పటికే షాద్ నగర్ సమీపంలోని కొత్తూరు, చందనవల్లి, ఎలికట్ట గ్రామాల వద్ద సంస్థ స్థల సేకరణ చేసిన విషయం విదితమైంది. ఎలికట్టలో 41 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయడమే కాకుండా డేటా సెంటర్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. చందనవల్లి, కొత్తూరు గ్రామాల పరిధిలో నూతన డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని స్థలాన్ని సేకరించింది. ఈ కేంద్రాలను దశల వారీగా పూర్తి చేయాలనే ఆలోచన మైక్రోసాఫ్ట్ కు ఉంది. దీనికి సంబంధించిన పెట్టుబడుల ప్రణాళికను ఇంతకు ముందే ప్రకటించింది. ఈ డేటా కేంద్రాల నిర్మాణంపై వచ్చే 15 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ వెల్లడించిన విషయం విదితమే. ఇంతటితో ఆగకుండా భవిష్యత్ అవసరాల కోసం ఇంకా స్థలాన్ని సేకరించే యత్నాలను మైక్రోసాఫ్ట్ చేపట్టింది. కొత్తూరు, షాద్ నగర్ ప్రాంతంలో మరో 40 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సంప్రదింపులు సాగుతున్నాయని, వచ్చే 1-2 నెలల వ్యవధిలో ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. దీన్ని బట్టి హైదరాబాద్లో డేటా సెంటర్ల విభాగంలో భారీగా విస్తరించాలనే ఆలోచన మైక్రోసాఫ్ట్కు ఉన్నట్లు స్పష్టమవుతోంది. స్థానికంగా ఐటీ పరిశ్రమకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ బూమ్ మరింతగా పెరగబోతోంది. విన్నారు కదండి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కోసం షాద్ నగర్ సమీపంలో ఎన్ని ఎకరాలకు ఉందో ఇప్పుడు క్లియర్గా మీరు తెలుసుకున్నారు. సో మైక్రోసాఫ్టే కాకుండా చుట్టుపక్కల చందనవెల్లి SEZ, ఎలికట్ట SEZ, మేకగూడ SEZ, ఈ 3 SEZలకి మిడిల్లో ఉన్న షాద్ నగర్ మెయిన్ బస్ స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈశాన్యాస్ SDR హైట్, ఈశాన్య హైట్స్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2, ఈశాన్యాస్ సిగ్నేచర్ సిటీ ఎట్ రాయికల్ అనే ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయండి. ఈ ప్రాజెక్ట్స్ లో పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గరలో ఉన్న ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. ఈశాన్య ఇన్ఫ్రా, మన కుటుంబం మన జీవితం.